నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. టాప్ న్యూస్, టాప్ అనాలిసిస్కి స్వాగతం. నేను రవీంద్ర. జయకేతనం అంటే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఎంతో ఘనంగా జరిగింది. దానికి సంబంధించి తాజాగా జనసేనని పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక ట్వీట్ జన సైనికుల్లో మరింత జోష్ నింపిందనే చెప్పాలి. 11 ఏళ్ల పాటు ఎంతో శ్రమించిన కష్టపడినటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఈ రోజున ఫలాలను అనుభవిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉండి ఒక తిరుగులేనటువంటి శక్తిగా, ఒక వ్యవస్థగా మారింది. ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కారాలు, దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ సేనాని దృక్పథం, ఆలోచన విధానం ఆయన ఎప్పుడు కూడా మార్చుకోలే. ఒక సరికొత్త విధానంతో, నినాదంతో అడుగులు ముందుకు వేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, రానున్న కాలంలో ఒక సమర్థవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు. రాష్ట్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా పవన్ మారబోతున్నారు, ఖచ్చితంగా చేంజ్ అవుతారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన తీసుకున్నటువంటి సరికొత్త విధానం కానీ, నినాదం కానీ, ఆయన వెళ్తున్నటువంటి మార్గం కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు, ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు, పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నారు. పార్టీ కోసం, పార్టీలో ఉన్నటువంటి కేడర్ బలోపేతం కోసం ఏ రకమైనటువంటి ముందస్తు ప్రణాళికతో వెళ్తున్నారో మనకు తెలుసు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా కేడర్లు, ముఖ్యంగా జన సైనికుల్లో వర్గ విభేదాలు కానీ, వివాదాలు కానీ రాకుండా జాగ్రత్త పడుతూ దానికి సంబంధించి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే, రాజకీయంగా జనసేన మరింత స్ట్రాంగ్ అవుతుంది. రానున్న కాలంలో చాలా కీలకమైనటువంటి పాత్ర జనసేన పోషించబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో పవన్ తాజాగా చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జనసేన పార్టీ 11 సంవత్సరాల ప్రస్థానం పూర్తి చేసుకొని 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడంలో అనేక మంది వేదిక మీద లేకపోయినా సరే ఎంతో కష్టపడ్డారు. సభ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. అలా చెప్పుకుంటూ పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి జనసేన పార్టీ కీలక నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక కీలకమైనటువంటి పాయింట్ అనేది లాస్ట్లో ఉంది. కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ సహకారాలు అందించిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బందికి, నా వ్యక్తిగత భద్రత సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను. ఇప్పుడు ఈ కామెంట్ ఏదైతే ఉందో, ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టినటువంటి ట్వీట్లో చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఒక ముఖ్యమైనటువంటి టాపిక్గా దీనిపై ఒక డిస్కషన్ నడుస్తుంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను. అంటే మనం ఇప్పుడు అధికారం వచ్చింది, కూటమిలో ఒక కీలకమైనటువంటి పార్టీగా మనం ఉన్నాం, దీంతో మనం సరిపెట్టుకోకూడదు. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయాలి, ప్రజల పక్షాన నిలబడి పని చేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను. ఎంత ముఖ్యమైనటువంటి పాయింట్ చూడండి. ఇప్పుడు దీనిపై ఒక చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. అంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీని మరింతగా స్ట్రాంగ్గా చేయటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ నడుం బిగించారనేది ఖచ్చితంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ విభాగం ప్రతి ఒక్కరికి కూడా ఈ 2 పేజీల ట్వీట్లో పెద్ద అంశాలనే ప్రస్తావించారు. వాస్తవానికి 11 ఏళ్ల పాటు ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో,
ప్రతికూల పరిస్థితులను ఎదురించి ఈ స్థాయికి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఆ భయంతో కానీ మనం ఓడిపోయాం కదా, ఎప్పుడో 2024లో కదా ఎన్నికలు అని కామ్గా కూర్చోలా. ప్రజల పక్షాన నిలబడి ఇప్పుడు ఏదైతే పాయింట్ పెట్టారో ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిస్తున్నాను. ఇదే మాట అప్పుడు కూడా చెప్పారు. అంటే అధికారంలో లేనప్పుడు అదే రకమైనటువంటి భావన, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానం అనేది ఒక నాయకత్వ లక్షణాలకు నిదర్శనం అనేది మనం ఒప్పుకోవాలి. ఇదేదో కావాలని జనసేన పార్టీ గురించో పవన్ కళ్యాణ్ గురించో చెప్పడం కాదు. వాస్తవంగా జనసేన ఏ రకమైనటువంటి అంచెలంచెలుగా ఎదిగిందో, ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చిందో, నాయకత్వం లేమన్నారు, పోరాట పటిమ లేనటువంటి నాయకులు జనసేనలో ఉన్నారన్నారు, ఇతర పార్టీలకు అమ్ముడుపోయారన్నారు. ఎక్కడికి ఎందుకు? మొన్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. అయినా సరే వెనుకడుగు వేయలేదు. ఏదైతే తాను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి అని ప్రజల పక్షాన మనం పనిచేయాలి, అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలే మనకు దేవుళ్ళు, ప్రజా సమస్యలపై మనం పోరాటం చేయాలి, ఉద్యమించాలి అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ స్ట్రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది. ఇప్పుడు అధికారంలో కూటమిలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో కీలకమైనటువంటి భాగంగా జనసేన ఉంది. రేపో మాపో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది వాస్తవం. ఇప్పుడు ఈ ట్వీట్తో జనసేన పార్టీలో ఒక సరికొత్త జోష్, నూతన ఉత్సాహం, ప్రతి ఒక్కరికి ఒక బూస్టింగ్ లాగా ఈ వర్డ్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఏదైనా పిలుపునిస్తే అది ఖచ్చితంగా జన సైనికులు పాటిస్తారు. ఆయన ఏదైతే ఆశించారో ఆ విధంగానే జనసేన పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ, పవన్ అభిమానులు కానీ, మెగా అభిమానులు కానీ అందరూ కూడా తూచా తప్పకుండా పాటిస్తారు అనేది వాస్తవం. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ట్వీట్తో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జనసేన పార్టీ అనేది మరింత బలోపేతం కాబోతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఒక పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు అనేది మాత్రం వాస్తవంగా మనం చెప్పుకొని తీరాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.